ఏపీ లిక్కర్ స్కామ్లో అత్యంత కీలక భూమిక పోషించిన ఎక్సైజ్ శాఖ మాజీ అధికారి దొడ్డ వెంకట సత్యప్రసాద్ పైన చట్టపరమైన చర్యలకు సిట్ ఇప్పుడు రెడీ అవుతుంది. స్కామ్కి సంబంధించి A3గా ఉన్న సత్యప్రసాద్ అప్రూవర్గా మారిపోయారు. అయితే ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని ఏసీబీ కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ధర్మిల ఆయన పాత్ర పైన రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ పూర్తి వివరాలు సమర్పించింది. చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో తదనంతరం చర్యలకు సిట్ సిద్ధమైంది. విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. కన్ఫర్డ్ ఐఏఎస్గా తనకు అవకాశం కల్పించాలని వైసీపీ ముఖ్య నేతల్ని కోరడం, తర్వాత మద్యం కుంభకోణానికి రూపకల్పన చేశారని సిట్ దర్యాప్తులో తేలింది. ప్రభుత్వమే మద్యం షాపులు పెట్టి నేరుగా లిక్కర్ విక్రయించడం నుంచి డిస్టిలరీల స్వాధీనం, నాసిరకం బ్రాండ్లు మార్కెట్లోకి దించడం, ధరలు పెంచడం, ఆ తర్వాత కమిషన్ల రూపంలో భారీగా ముడుపులు వసూలు చేయడం వరకు ప్లాన్ మొత్తం సత్యప్రసాద్ తయారు చేశారు అంటున్నారు. త్వరలో సత్యప్రసాద్ అరెస్టు తప్పదని సిట్ వర్గాలు కూడా చెప్తున్నాయి.